ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 116వ కీర్తన 6వ వచనము. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనము కృంగిపోయి ఉండగా, మనము బలహీనులమై ఉండగా, మనము శక్తిని కోల్పోయి ఉండగా మనల్ని బలపరిచేటటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. భక్తుడు అనుభవపూర్వకంగా ఒక అద్భుతమైన మాటను ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఒక దైవజనుడు నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. బ్రదర్, నా జీవితంలో అనేక సందర్భాల్లో నేను కృంగిపోయాను. ప్రభువా, నేను ఈ పరిచర్య ఇక చేయలేను, నన్ను విడిచిపెట్టండి ప్రభువా అని ప్రార్థన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు నన్ను భరించి, దేవుడు నన్ను క్షమించి, దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఆయన సేవలో వాడుకున్నాడు. అందుకనే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, దేవుడు నన్ను కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని కృప వల్లనే నేను పరిచర్య చేయగలుగుతున్నాను. నాకున్న జ్ఞానం కాదు, నాకున్న తెలివి కాదు, నాకున్న శక్తి కాదు, కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప అని ఆ దైవజనుడు తెలియజేశాడు. ఈ ఉదయకాల సమయంలో మీకు మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. మనము కృంగి ఉండగా మనల్ని లేవనెత్తి బలపరచి, మనం ఏ కార్యములైతే చేయలేమనుకుంటామో ఆ కార్యములను మన ద్వారా జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకునేటటువంటి దేవుడు ఆయన. మీరు ఒకే ఒక కార్యం చేయాలి ఈరోజు. ఏంటో తెలుసా? ప్రభువా, నేను కృంగి ఉన్నాను, నన్ను రక్షించండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, నన్ను లేవనెత్తండి ప్రభువా, నన్ను బలపరచండి ప్రభువా, నన్ను నిలబెట్టండి ప్రభువా, ఒక్క అద్భుతం మరొక్కసారి చేయండి ప్రభువా. ఒక చిన్న ప్రార్థన చేసి చూడండి, పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చివేస్తాడు. మీరు ఎక్కడ కృంగిపోయి ఉన్నారో దేవుడు మిమ్మల్ని ఆ ప్రాంతంలో నుంచి మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని నిలబెట్టి ఆయన నామ మహిమార్థమై మిమ్మల్ని వాడుకుంటాడని, మీకు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు ఇస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.